జీవితం మీద ఆశతో కాదు, కసితో, కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది. మీకు నచ్చినట్టు బ్రతకాలి అంటే ధైర్యం కావాలి. ఎదుటి వారికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ప్రపంచమంతటికి మీరు నచ్చాలంటే నవ్వుతూ బ్రతకాలి. సంతోషంగా నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలను ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలను మోసం నేర్పిస్తుంది. అందుకే అంటారేమో ఏమి జరిగినా మన మంచికే అని. చీకట్లోనే చుక్కల అందం కనిపిస్తుంది. కష్టాల్లోనే జీవితం విలువ తెలుస్తుంది. మాటల్లో సంస్కారం చూపినప్పుడే మీకున్న సంస్కారమే కాదు, మిమ్మల్ని పెంచిన మీ కుటుంబ సంస్కారం కూడా ఎదుటి వారికి కనిపిస్తుంది. 6 అడుగుల మనిషి విలువ, గౌరవం 4 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటాయి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. పాపపుణ్యాలు నిర్ణయించేది కాలం. కాలానికి విపరీతమైన మెమరీ పవర్. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు, కర్మ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది, వడ్డీతో సహా. ఆశలు అదుపులో ఉంటే రాతి నేల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు. కోరికలే గుర్రాలైతే పట్టు పానుపు కూడా గుచ్చుకుంటుంది. మన జీవితంలో ఎదురయ్యే వాళ్ళంతా గురువులే. మంచి వాళ్ళు పాఠాలు నేర్పిస్తారు, చెడ్డవాళ్ళు గుణపాఠాలు నేర్పిస్తారు. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికైనా. కోపంలా ఉంటుంది మనపై చూపించే కొందరి ప్రేమ. అది అర్థం కాక బాధగా ఉంటుందే గాని అర్థం చేసుకుంటే ఆకాశమంతా. మన వ్యక్తిత్వం ఎంత మంచిదైనా ఒక్కోసారి ఓడిపోవాల్సి వస్తుంది. ఆ గొప్పతనం కరిగిపోయే కాలానిదో మనం నమ్మే మనుషులదో తెలియదు. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు 2. ఒకటి ఎవరో చెప్పింది వినడం, రెండోది విన్నది ఇంకొకరికి చెప్పడం. బంధువులు దూరంగా ఉంటే ఒంటరిగా అయినట్టు కాదు, బంధం దూరమైతే ఒంటరి అయినట్టు.